అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి చంద్రాలు వెళ్ళైతున్న వీడియోలు ఇలా తీరు వార్తలతో మన మైక్ ముచ్చలు తయారుగున్నాయి. చలో సుషదం పాండ్రి. అందుకంటే మొదలు హెడ్లైన్స్. క్యాన్సిల్ అయింది సీఎం అమెరికా టూరు. హైకమాండ్ తిట్టినందుకే అని వస్తుంది పుకారు. కోమటిరెడ్డిని నడి రోడ్డు మీద ఆపి నిరసన. మంత్రినే ఆపిర్రు పాలిటెక్నిక్ పిల్లలు ఈ తీరున. నాయన బండిని పోలీసులకు పట్టించిన పోరడు. కాకిల తాన డాడీకే సుక్కలు చూపించిండు వీడు. రామేశ్వరం పోయినా శనేశ్వరం పోయిందో లేదో తెలియదు కానీ లండన్ దాకా పోయినా కానీ పార్టీ పంచాదులు పదవి గండాలు తప్పలేవు పొరి సీఎం సార్కు. అట్లకెళ్ళి అమెరికా పోదామనుకుంటే మంత్రులు లీడర్ల నడమ పంచాదులు చేయంగా మనశ్శాంతి లేక అమెరికా పోలేక మీదికెళ్ళి హైకమాండ్ తీసుకున్న క్లాస్లతోని బిజినెస్ క్లాస్ టికెట్ వేసుకొని హైదరాబాద్కే తొవ్వదొక్కవలసి వచ్చింది. ఇట్లా ఈడుంటే ఇరామే లేదు, నిత్య నిమ్మలమే లేదు అని పని మీద అమెరికా టూర్ ప్లాన్ వేస్తే అది కూడా రద్దు చేసుకునే కాడికి వచ్చే పాపం సీఎం రేవంత్ రెడ్డి సార్ పరిస్థితి. నిన్నయాల మంత్రి కొండా సురేఖ బిడ్డ మంట లేపే మాటలతోని కాంగ్రెస్ లో కొత్త పంచాదులకు కొబ్బరికాయ కొట్టినట్టు అయింది. ఆయనతో పార్టీ ఏమో ఐసీలోకి పోయే తట్టు ఉన్నదనంటే యుఎస్ లో ఏం పని నీకు? ఓ దిక్కు లీడర్ల గ్రూప్ పంచాదులు, ఇంకో దిక్కు 22A తిప్పలు, పాలిటెక్నిక్ పిల్లల నిరసనలు, ఇట్లా రాష్ట్రంలో రపరపలతో నిమ్మలంగా నిద్రపట్టని పరిస్థితి ఉంటే ఇప్పుడు అమెరికా టూర్ లేంది అని అరుచుకుంది హైకమాండ్ అని ఆ బయట టాకు. తెలంగాణ కాంగ్రెస్లో కాన్వాయ్ తీరు వరుస పెట్టొస్తున్న కొట్లాటలతోని పార్టీ ఇజ్జత్కు పాడగట్టినట్టు అవుతుంటే ఈ టైంలో అమెరికా టూర్ లేదని రేవంత్ రెడ్డికి హైకమాండ్ హారతొక్కటి ఎక్కుట అచ్చింతలేసి మస్తుగానే మందలిచ్చిందని ఢిల్లీకి వెళ్ళి చెవులు గిల్లు అనే తీరు వార్తలు వైరల్ అవుతున్నాయి. అందుకే ఇప్పుడు లండన్ టూర్లో ఉన్న రేవంత్ రెడ్డి అట్లకెళ్ళి అమెరికా పోకుండా టూర్ నడిమిట్లనే క్యాన్సిల్ చేసుకొని బట్టలు చదువుకొని ఆగస్టు 23కే హైదరాబాద్కు రిటర్న్ వస్తున్నది. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకి సెంట్రల్ సర్కార్ పర్మిషన్ లేదని లీకులు ఇస్తున్నా గానీ సార్ ఒక్కడి రిటర్న్ వస్తుంటే ఆఫీసర్లు మాత్రం ఆనే ఉంటారు అని తెలిసే వరకలా తీరొక్క డౌట్లకు కాటన్ పర్దాలు వేసినాయి. హైకమాండ్ హై బీపీతో తీసుకున్న క్లాస్ ఇన్నాక వామ్మో మోగ చూస్తుంటే మొత్తానికే మోసమైతట్టున్నది. పదవే ప్రమాదంలో పడేటట్టుందన్న బుగులతోనే రేవంత్ రెడ్డి అమెరికా టూర్ క్యాన్సిల్ అనుకుంటా ప్రతిపక్ష పార్టీ లీడర్ల వాట్సాప్లలో వార్తలు వైరల్ అయ్యి హైదరాబాద్లో దోమలు తిరుగుతున్నాయట. ఇంత కథ అవుతుండే వరకల్నే రేవంత్ రెడ్డి టీం ఉండి అమెరికా టూర్ రద్దుకు అసలు ముచ్చట్లను అసుంట పెట్టి సెంటర్ సర్కార్ పర్మిషన్ ఇవ్వలేదు అనుకుంటా ప్రసారం చేసే పని నెత్తికెత్తుకుందని గంపగుత్తగా నేను వస్తున్నాయి గాసిప్పులు. మరి ఆయనతో హైదరాబాద్కు వచ్చినాక సారే అలవాటు తీరు ఢిల్లీ పోయి హాజరుపడతాడా, లేకుంటే ఆడికెళ్ళి ఫోన్ల కథ నడిపి ఇక్కడ పార్టీ పంచాదుల్ని అధిష్టానం నేతలు సెటరైట్ చేస్తారా అనేది చూడాలిగా. కొండా సురేఖ జయంగానే కొండంతా కోపాలు వస్తున్నాయి కాంగ్రెస్ లో ఉన్న లీడర్లకు అని అంటే మీదికెళ్ళి ఆమె బిడ్డ మాట్లాడిన మాటలు చేయంగా మంటలు ఇంత ఎక్కువ అవుతున్నాయి. సొంత పార్టీ లీడర్లే ఉండి ఆమె మంత్రి పదవులనే కాదు మా పార్టీలనే ఉండొద్దు అనుకుంటా మంది ముంగట్నే వచ్చి తోటి ఎమ్మెల్యేలే పంచాయతీ చేస్తున్నారు. ఇట్లా మీ పార్టీ పనితనం బాలే, మీ మంత్రుల్ని బరాబర్ బర్తరఫ్ చేయవలసిందే అని ప్రతిపక్షాలు పక్క పార్టీలు అనుడు కాదు, పవర్లున్న సొంత పార్టీ ఎమ్మెల్యేలే మంత్రిగా ఆమె పనికిరాదని పళ్ళు కొరుక్కుంటా రాజీనామా డిమాండ్ చేస్తున్నారు. అదే ముచ్చట మాట్లాడుకుంటా కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఉండి కాంగ్రెస్ పార్టీలనే ఉండి బయటి పార్టీల కంటే ప్రతిపక్షాల కంటే ఎక్కువ మాటలు అనుకుంటా చేయి పార్టీ చేతులు తినట్టే మాట్లాడేటోళ్ళ గురించి మాట్లాడుతున్నాం అనుకుంటా మంత్రి కొండా సురేఖ నడుచుకున్నాడు. ఇట్లా అంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నటువంటి వ్యక్తులు ఈరోజు రాష్ట్ర అధినేత సీఎం నిర్ణయాన్ని తప్పు పట్టడం అంటే ఈ నిర్ణయాన్ని తప్పుపడుతున్నటువంటి వ్యక్తులు, నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి వ్యక్తులు ఈ పార్టీలో ఉండే నైతిక అర్హత లేదనేటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా మేము రావటం జరిగింది. షోకాజ్ నోటీస్ ఇస్తే తీసుకొని నా బిడ్డ మాట్లాడిన మాటలు సీఎం రేవంత్ రెడ్డికి కళ్ళు నెత్తికెక్కినాయని చేసిన కామెంట్లతో నాకు సంబంధం లేదు, అదే పర్సనల్ ఫీలింగ్స్ అన్న మాటల మీద అరుచుకుంటా షోకాజ్కు సమాధానం ఇస్తూ నాకు సంబంధం లేదు, నీకు సంబంధం లేదన్నప్పుడు నీ బిడ్డ మాట్లాడిన మాటల్ని ఎందుకు ఖండించలేదు? ఎందుకు నువ్వు క్యాబినెట్ మినిస్టర్గా, క్యాబినెట్ మంత్రిగా, కలెక్టర్గా, క్యాబినెట్లో ముఖ్యమంత్రితో కలెక్టర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తులుగా ఖండించవలసినటువంటి బాధ్యత నీ పైన ఉన్నదా లేదా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతాం. మీ పార్టీకి మీరు మీ ఇంటోళ్ళు కామెంట్లు వేసి మీ పని చూసుకుంటారు, పదవిలనే ప్రశాంతంగా ఉంటారు, కానీ మొత్తానికే ఎసరు వస్తుంది ఎవరికి అనుకుంటా పాయింట్ రేజ్ చేసింది. ఇట్లా మీరు అనుసరిస్తున్నటువంటి తప్పులకు, మీరు మాట్లాడుతున్నటువంటి తప్పుడు భాషకు ప్రభుత్వం, ముఖ్యమంత్రి మూల్యం చెల్లిస్తుండ్రు. కానీ మీరు మాత్రం ఆ పదవిలో ఎంజాయ్ చేస్తూ మీ ఎంటర్టైన్మెంట్ లో ప్రభుత్వానికి, పార్టీని ఇబ్బంది పెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేయగలం. ఇక ఈ కామెంట్ల నొకెత్తైతే కొండా సురేఖ జయంగా మా పార్టీ మీద బండలు పడడు ఎన్నడో చాలైంది అనుకుంటా ముంగటేసుకున్న ముచ్చట ఇంకో ఎత్తు చెప్పురు సార్ అదేందో. సమంత విషయంలో మాట్లాడినా, ఏ విషయంలో మాట్లాడినా
ఎప్పుడు మీ భాష పార్టీకి తలనొప్పిగానే ఉంది. వారెవ్వా సూపర్ చెప్పిరు సార్. ఏది 2024 అక్టోబర్ల సమంత మీద కొండా సురేఖ పద్ధతి తప్పి మాట్లాడిన మాటలు అనుకుంటా పంచాదైన ముచ్చట ఇప్పుడు మీకు తప్పు లెక్క కానొచ్చింది. ఆమె భాష పార్టీకి నష్టం తెస్తుందని ఇప్పుడు క్లారిటీ వచ్చింది మీకు, అంతేనా? ఓ మహిళా మంత్రి అయ్యుండి తోటి మహిళ మీద, సెలబ్రిటీ మీద ఆమె క్యారెక్టర్ను గలీజ చూపించుకుంటూ మాట్లాడితే అప్పటి సంది ఇప్పటిదాకా ఇగరం లేదు, కానీ ఇప్పుడు ఇలా మీ పార్టీ కిందకే నీళ్ళు వచ్చే వరకు తప్పనిపించిందా అని అనుకుంటా కాంగ్రెస్ లీడర్ల మాటలైన కామన్ పబ్లిక్ కన్నులెర చేస్తున్నారు. పబ్లిక్ ఉండి ఏం మాటలు ఇవన్నీ తిట్టినాడు మందలిచ్చి మంత్రి పదవిలోకి తీసేస్తామన్నది లేదు. ఇలా బిడ్డే సీఎం సార్ని మాటలు అన్నదాన్ని సీరియస్ అయి పోస్టులకి వెళ్ళి వీకేయాలంటున్నారు. మందిని ఎన్నన్నా ఏం కాదు, కానీ మన పార్టీ లీడర్ల మాటలంటే మంటలు పుట్టియాలి, అంతేనా అని అనుకుంటా హస్తం నేతల మాటలైన జనాలంతా మస్తుగానే కామెంట్లు వేస్తారు సోషల్ మీడియాలో. మరి ఢిల్లీ దాకా పోయిన కొండా సురేఖ పంచాయతీ ఎఫెక్టు ఆ మంత్రి పోస్ట్కి ఏమైనా ఎసరు తెస్తుందా లేదా అనేది రేపు చూడాలి. ఇగో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ బయట పడుతున్నది. ఆ పార్టీ సాంప్రదాయాలు, పద్ధతులు ఇప్పుడు ఫామ్లకు వచ్చినట్టే కొడుతున్నది. అదేనులా వాళ్ళే కొట్టుకునుడు, తిట్టుకునుడు, పోటాపోటీ ధర్నాలు చేసుడు, ప్రెస్ మీట్లు పెట్టి పెంట చేసుకునుడు విజయవంతంగానే జరుగుతున్నది. 3 పంచాదులు, 6 ధర్నాలు, నిత్య కళ్యాణం, పచ్చతోరణం తీరుగా పంచాదుల పరంపర కాంగ్రెస్ పార్టీలో మహాజోరుగా సాగుతున్నది. ఎవరికి వాళ్ళే పెద్ద లీడర్లాయే, ఒక మాట మీద నిలబడేటోళ్ళు కాదాయే. అందుకే ఒకరికి ఇచ్చితే ఇంకొకరు కొరుకుతారు. అగో అదే జరిగింది మళ్ళా గాంధీ భవన్ ముంగట. మీరే చేస్తారా గాంధీ భవన్ ముంగట ధర్నా? నాకు ఫాలోయింగ్ లేదా, పార్టీల పరపతి లేదా, చూడు నా బలం ఎంతున్నదో అన్నట్టు సిన్నారెడ్డి పెద్దలే చేసిండు. మొన్న సిన్నారెడ్డి పైసలు తీసుకొని ఎమ్మెల్యే టికెట్ అమ్ముకున్నారన్నట్టు సీఎం రేవంత్ రెడ్డిని విమర్శ చేసిండని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి మనుషులు గాంధీ భవన్ ముంగట లొల్లి చేసిరు కదా. మీరు ఒక్కరికే తెలుగున్నదా, నేను చేయలేనా ధర్నా అన్నట్టు సిన్నారెడ్డి తగ్గేదేలే అనుకుంటే ఇట్లా చేసిండు. గాంధీ భవన్ బయట ఈ తిరిగి లొల్లి చేస్తుంటే లోపల ఎమ్మెల్యే ఈర్లపల్లి శంకర్ ప్రెస్ మీట్ పెట్టి ఇట్లా అరుచుకున్నాడు. ఇలా కొందరు పేర్లు చెప్తున్నారు. మున్గోడు ఎలక్షన్ ఏమైందో ఒక ఆయన ఎగిరెగిరి పడతాడు. మున్గోడు ఎలక్షన్ ఏమైంది ఇంకో ఆయన మాట్లాడతాడు. ఎన్నిసార్లు కాంగ్రెస్ పార్టీ ఎన్నిసార్లు మీకు టికెట్లు ఇచ్చింది, ఎన్నిసార్లు మిమ్మల్ని గౌరవించింది. ఇలా కార్యకర్తలు ఏమైపోతున్నారు, మీకు పనులు చేసిన కార్యకర్తలు ఏమవుతున్నారు. మున్గోడు ఆయనకైనా, సురేఖకైనా, ఇంకో చిన్నారెడ్డికైనా ఎంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు పనిచేస్తే మీరు ఈ స్థాయికి వచ్చారు? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లేకుంటే మీరు ఎవ్వరు ఇవాళ మేమేదో తోపులం తురుములం అన్నట్టు ఎగిరెగిరి పడుతున్నారు. ఒకవేళ మీరే గొప్పోళ్ళు అయితే రాజగోపాల్ రెడ్డి మునుగోడులో ఎందుకు ఓడిపోయిండు? చిన్నారెడ్డికి ఎన్నిసార్లు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఎన్నిసార్లు గెలిచిండో తెలియదా? కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీలే ఉన్నదా? ఎన్ని పార్టీలు మారలేదు అన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి విమర్శించేటోళ్లను ఎగిరెగిరి పడకూడదు అన్నట్టు చెప్పిండు. ఇలా అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు వచ్చిన తస్మత్ ఇదే ఏమని అనుకుంటే రేపు ఇంకా తీవ్ర పరిణామాలు ఉంటాయి. మీరు గొప్పలు అనుకోకండి, మీ స్థాయి ఒకసారి చూసుకోండి, మీ కుటుంబ స్థాయి చూసుకోండి. మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబాన్ని హెచ్చరిస్తారా? మీరు మీ నీతి, మీ సంస్కృతి తెలియదా? మీ కుటుంబ సంస్కృతి తెలియదా? రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబం ఇయ్యాలు వచ్చిందా? మీరు దిగజారి ఇటువంటి అప్రతిష్ట పాలు చేస్తే బాగుండదు. కాబట్టి రేపు భవిష్యత్తు మీరు ఇట్లే మీ తీరు, మీ మార్గం మార్చుకోకపోతే మీరున్న హోదా, మీరున్న మంత్రి హోదా మైమర్చి విచ్చలవిడిగా ప్రవర్తిస్తే కాంగ్రెస్ కార్యకర్తలు ఊరుకోరు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఊరుకోరు, సమాజం, తెలంగాణ సమాజం కూడా ఊరుకోరు. ఎక్కతోక మాట్లాడితే మంత్రి పదవులు ఊడిపోతే పైలమని అనుకున్నా అన్నట్టే వార్నింగ్ ఇచ్చిండు. మరి లొల్లులకు, లీడర్ల పూనకాలకు పులి స్టాప్ పడేది ఎప్పుడో? కాంగ్రెస్ పార్టీల కయ్యాల కల్లేసేది ఎవరో తెలియక అయోమయమవుతున్నారట కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఓ ఉండవయ్యా ఉండు, నువ్వు నాకు చెప్తున్నావా? ఆగవయ్యా ఆగో, ముందు నేను చెప్పేది నువ్వు అన్నట్టే మాట్లాడతారా అధికారంలో ఉన్న వాళ్ళు? ఏమో కుర్చీ ఎక్కంగానే పబ్లిక్ కు పద్ధతిగా సమాధానం చెప్పరాదో ఏమో. ఇగో ఇక్కడ చూడుండ్రి, మంత్రి గారు పిల్లలతోని ఎట్లా మాట్లాడుతున్నాడు. చెప్పేది మీరు సర్కారు చెప్పినట్టు వినాలే. మీకు 86 కోట్లతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ కట్టిస్తున్నాము, మీరంతా అందులోకి పోవాలి అంతే అన్నట్టు పిల్లలను మాట్లాడుకుంటా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారే నాన్ స్టాప్ దంచి కొడుతున్నాడు. అయ్యా మంత్రి సారు, పాలిటెక్నిక్ చదువులను తీసుకుపోయి డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్లా అంటే ఐటీఐ చదువులతో సమానం చేస్తే మా భవిష్యత్తు ఆగమైతుంది సారు అని గోడెలో పోసుకుంటుంటే పిల్లల నోట్ల నుంచి మాట వెళ్ళకుండా బెదిరించినట్టే మాట్లాడిండు. అంతేకాదు ఇంకేమంటున్నాడు ఇనురే? వేల మంది వస్తారు రోజు. జాబ్ ఇస్తే వాళ్ళకి ఎక్కడ జాబ్ లేదు.
పాలిటెక్నిక్ చేస్తే జాబులు వస్తాయా? నా తానకే వేల మంది బీటెక్ చేసిన వాళ్ళు వచ్చి జాబ్ అడుగుతున్నారు. అందుకే అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ను కడుతున్నాము. అక్కడ చదువుకోర్రి మీకు నెలకు 50,000 నౌకర్లు వస్తాయని పిల్లల మాట వినకుండా మాట్లాడుకుంటూ పోతూనే ఉన్నాడు. సార్ మాకు పాలిటెక్నిక్ తర్వాత బీటెక్ చేసే ఛాన్స్ లేకుండా పోతుంది, మా చదువులు ఐటీఐ అనే తక్కువ విలువకు పడిపోతాయి, సర్కారు నౌకర్లకు సతమతమయ్యే రోజులు వస్తాయన్నట్టు బాధలు చెప్తుంటే ఇంటనే లేడు మంత్రి సారు. 86 కోట్లు పెట్టి ఏటీసీ సెంటర్ కట్టిస్తున్నాము, అక్కడికి పోయి చదువుకోర్రి నౌకర్లు వస్తాయని చెప్తున్నాడు. ఇక దీని మీద అవి వస్తాయి సారు, 50,000 జీతం వచ్చే నౌకర్లేం కర్మ, కాంగ్రెస్ పార్టీలు చెప్తే ₹1,00,000 నౌకర్లు కూడా వస్తాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మొదటేడాదే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇయ్యలేదా? అట్లనే మీరనే 50,000 జీతం కొలువులు కూడా వస్తాయని ఎక్కిరిచ్చినట్టే మాట్లాడుకుంటున్నారట పాలిటెక్నిక్ చదువుతున్న పిల్లలు వాళ్ళ అయ్యవ్వలు. రాను ఎట్లా తయారైందంటే ఏ పూట ఏడికెళ్ళొచ్చి ఏమెత్తుకపోతారో అని భయం లేకుండా బతికేటోళ్ళు ఎవరన్నా ఉన్నారా అని అంటే అది దొంగలే. మామూలు పబ్లిక్ ఏమో మనశ్శాంతి లేకుండా చోరీ భయాలకి కంటి నిండా నిద్రకి కరువైతురానంటే ఆ పండుకున్న జర్రంత సేపట్ల నీగో గిట్లా పనితనం చూపించి పర్షాన్ పాలు చేస్తుర్రు. ఎక్కువసేపు పొయ్యొంచి పనిచేసేదే లేదు, క్రియేటివిటీ చూపించే అక్కరే లేదు, బాస్తాన బదనాములు మీదేసుకొని బాధపడే అక్కరే లేదు. సెకండ్లలోనే ఇట్లా బండి హ్యాండిల్ను కాలుతో అటు తిప్పాలి, వెనకకు మళ్ళీ చూడకుండా ఎత్తుకపోవాలి. ఇంత మంచిగుంది ఈ చోరగాల ఆమ్దాని ఉపాయము. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలం ముత్తంగి కాడ ఆకిట్లా ఇంటి ముంగట పార్క్ చేసిన బండ్లే దొంగగాలు టార్గెట్ చేసి పెట్రోల్ ఖర్చుకు లేకుండా ఓనర్ ఓపించిన పెట్రోల్తోనే ఊరు దాటిపోతున్నారు. పొద్దంతా డ్యూటీ చేసి వచ్చి జనాలు పొద్దుమికి ఇంటికి వచ్చి వండుకోగానే వీళ్ళు నైట్ డ్యూటీ ఎక్కుతున్నారట. ఒక్కసారైనా కాదు, ఇదివరకు కూడా ఇంకొంతమంది బైకుల్ని భయం లేకుండా ఎత్తుకోవేరట. ఇట్లనే సీసీ కెమెరాలున్నా చూసి ఎట్లెత్తుకపోయిర్రు అని ఎరక చేసుకొని బాధపడు తప్ప ఏం ఫాయిదా లేదట. కానీ చూడురే, ఏడాదంతా తినకనో సిట్టీలు కట్టో ఫైనాన్స్ తీసుకోనో కిస్తీలు కట్టో ఓ బండి కొనుక్కొని బతుకు బండిని బలిమీకైనా గుంజుదామని తనలాడుతుంటే ఏం కష్టం లేకుండా అటు ఇటు చూసి 5 నిమిషాల లోపటినే ఇట్లా బండ్లు ఎత్తుకపోయి ₹1,00,000 బండ్లను ఆగం చేస్తున్నారు బద్మాషిగాళ్ళు. తాళం వేసినాం కదా ఏడికి పోతుంది, ఏ ఇంటి ముంగట్టుకొచ్చి ఎవడెత్తుకపోతాడు అనుకోకుండా ఎందుకైనా మంచి జర గేట్ లోపల పెట్టుకొని జాగ్రత్తగా ఉండరు బండిని. లేకుంటే ఇగో ఇట్లా బైకులు ఎత్తుకపోయినాక కేసులు పోలీస్ స్టేషన్లు అనుకుంటా తిరుగుతానికి మళ్ళీ మందినో దోస్తుగాలనో బండి అడిగి తిప్పలు పడవలసి వస్తుంది. ఏమంటున్నాం? సినిమా పోస్టర్లు స్టిల్ ఫోటోల కాంచి ఇయ్యాల తమిళనాడు సీఎంగా ఆయన ఫోటోనే పెట్టి రాష్ట్రంలో పాలన సాగిచ్చేదాకా సక్సెస్ అయింది కదా దళపతి. బడి పోరగాళ్ళు బ్యాగులల్లా అట్టల మీద విజయ్ ఫోటో అతికించుకొని టీచర్ల గాన రాకుండా దాసుకొని మర్చిపోయే కాంచెల్లి ఇవాళ అన్ని స్కూళ్ళల్లా సీఎంగా ఆయన ఫోటోనే పెట్టేదాకా ఎదిగిపోయిండు. ఇప్పుడు ఇగో ఇట్లా ఫోటోగ్రాఫర్ల ముచ్చట్లతో కూడా నువ్వు వేరే అనిపిస్తుండు పోన్రి. ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా సీఎం విజయ్ ఫోటో జేబుల్లా పార్టీ ఆఫీసులో పెట్టుకొని ప్రేమాభిమానం చూయిస్తుంటే విజయ్ చూడురి ఫోటోగ్రాఫర్లనే ఫోటోలు తీసుకుంటే వాళ్ళ మీద పాయరం చూయించింది. ఇట్లా వరల్డ్ ఫోటోగ్రఫీ డే పేరు మీద ఇట్లా ఫోటో జర్నలిస్టులు అందరిని పిలిపించుకొని ఒక్కొక్కరు వరుస పెట్టి వస్తుంటే అందరిని ఓపికతోని స్మైల్ ప్లీజ్ అనుకుంటా ఫోటోలు తీసి ఖుషి చేసింది. ఇట్లా రాష్ట్రంలో ఏమైతున్నది ఏడేడ ఏం తిప్పలున్నాయి అనేది వాళ్ళ కెమెరా కన్నుతో బంధించి పబ్లిక్ కు సర్కార్కు తెలిసేటట్టు చేసి పొద్దుమికి పొద్దుగాలని చూడకుండా ముచ్చట తెలివంగానే కుటుంబము సరదాలు సంబరాలు అన్ని పక్కకు పెట్టి కెమెరా మెడకేసుకొని పోయి ఫోటోలు తీసి డ్యూటీ చేసే మిమ్మల్ని ఇలా నేను ఫోటో తీస్తా అని ఇట్లా వాళ్ళు సంబరపడేటట్టు చేసిండు. వాళ్ళు కూడా ఒక్కో కెమెరా గురించి బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు కాంచి ఫోటోలు గడిగి ఆరబెట్టే కాలంకి వెళ్ళి ఇప్పటి డిజిటల్ ఫోటోలు దాకా ఎట్లా ఏండ్ల సంది పని చేస్తున్నామని చూపించి అన్ని వివరంగా చెప్తే ఇంకొచ్చిండు దళపతి. ఇక ఫోటోగ్రాఫర్లు వచ్చి ఫోటో ఇచ్చిపోకుంటే ఎట్లా అని వాళ్ళు ప్రేమతోని ఫ్రేమ్ కట్టించిన పెద్ద ఫోటో ఇస్తే అది పట్టుకొని అందరికి గ్రూప్ ఫోటోలు ఇచ్చి మురిసిపోయేటట్టు చేసిండు. మొత్తానికి సీఎంగా ఆయన చేస్తున్న పనులను ప్రభుత్వం పనితీరును పబ్లిక్ పడుతున్న తిప్పలను అన్ని తెలిసేటట్టు చేస్తున్న ఫోటో కెమెరాలకు ఫోటోగ్రాఫర్లకు ఈ తీరుగా గౌరవం ఇచ్చిండు విజయ్. ఇంతైనా కెమెరాలు లెన్సు లైటింగు షూటింగ్ అనుకుంటా సినిమాలతోనే ఇలా సీఎం అయ్యేదాకా ఎదిగిండు కాబట్టే అంత మర్యాద మరి అనుకుంటా కామెంట్లు వేయబట్టరు ఈ ముచ్చట చూసిన ఫోటోగ్రాఫర్లు. శత్రువులు ఎక్కడో ఉండరు, చెల్లెళ్ళు కూతుల రూపంలో మన చుట్టూ పొడతనే తిరుగుతారు అనేది పాత డైలాగు. శత్రువులు కడుపులో పుట్టిన కొడుకు రూపంలో కూడా ఉంటారు అనేది కొత్త డైలాగు. ఆగో ఆ డైలాగ్ కు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అంటే ఇగో ఈ బుడ్డోడే. ఏంది తమ్ముడు ఏం చిన్న ఓసారు పోలీసారు
రాండ్రి సార్ రాండ్రి మన ఆయన బండి ఇంట్లోనే దాచిపెట్టిండు, నేను చూపెడతా కదా నా సోపత్ రాండ్రి అని సీదా అయ్యా సీక్రెట్ అంతా బట్ట బయలు చేసిండి పొట్టోడు. అసలు మ్యాటర్ ఏందంటే అనంత సాగరంలో పోలీసులు కార్డన్ సెర్చ్ చేస్తురట. ఇక అదే టైంలో సురేంద్ర అనేట ఆయన బండి కాయిదాలు సక్కా లేవని ఆయనతో పోలీసులు చెక్ చేస్తే బండిని నన్ను తీసుకుపోయి స్టేషన్లు వేస్తారని భయపడి సాటుకి ఎవ్వలకు కనబడిన జాగల దాచిపెట్టిండు. ఇక పోలీసులు కూడా ఈయన తాన బండి లేదని వెళ్ళిపోతుంటే ఈ సురేంద్రోల కొడుకు ఆయాసం రాంగా ఓ 50 మీటర్లు ఉరికి దమ్ము కూడా తీసుకోకుండా సార్ బండి ఉంది సార్ ఏడికోలే మన ఆయన బండిని ఎవ్వరికి తెలియకుండా దాచిపెట్టండి సార్ రర్రి నేను దొలకపోతా అని బండి దాచిపెట్టిన కాడికి పోలీసు వాళ్ళని దొలకపోయి అలా నాయన భాగవతం అంతా బయట పెట్టి ఇజ్జత్ తీసి అంగట్లేసిండు. ఇదంతా చూసిన చుట్టుపొడుతోలు సోషల్ మీడియా జనాలు ఆ చిన్నోడి అమాయకత్వాన్ని చూసి మస్తుగా నవ్వుకుర్రు. ఏమిరా బాలరాజు, ఏమిరా నీవు చేసిన పని, పాపం మీ అయ్య సాటుకు పెట్టిన బండిని నువ్వు పట్టుకొచ్చి బజార్లో పెట్టినవు. పోలీసులు నీ మాటలకు ఫిదాయిరు కాబట్టి మీ నాయన బతికి బట్టగట్టిన గాని లేకుంటేనా అందరి ముంగటనే మీ నాయనకు లాఠీతో మైలపోలు తీసేటోళ్ళు కావచ్చు. అమ్మో ఇది చూసినాక ఇక పిల్లల ముంగట ఏ దాచి పెట్టొద్దు, పొరపాటున కూడా దొంగతనం చేయొద్దు. ఇప్పటి పిల్లలు పిడుగులు కాదు కదా, కోతులు కొండెంగలు. ఎంత జాగ్రత్త ఉంటే అంత మంచిది, లేకుంటేనా ఇట్లనే అవుతుంది కథ అని కామెంట్లు చేసి నవ్వుకుంటారు నెట్ జనాలు ఇది చూసినాక. సుశరానులా నువ్వు పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకెన్ని ముచ్చట్లు అవుతుంది మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తానే ఉండరు మనం మైక్ టీవీ ముచ్చట్లు.